కాశీ విశ్వనాథ భక్తి వృక్ష. కంబలేశ్వర్, వారాణసి. కాశీలోని ప్రతి కణం శివుడే మరియు ప్రతి శివలింగానికి దాని స్వంత దివ్య గాథ ఉంటుంది. ఈరోజు మేము ఆనందకానన కాశీక్షేత్రంలో మణికర్ణిక ప్రాంతంలో ఉన్న కంబలేశ్వర్ మహాదేవును మీకు చూపిస్తున్నాము. దీని కథను దేవాది దేవుడైన మహాదేవుడు స్వయంగా పార్వతీదేవికి వివరించాడు. స్కందపురాణంలోని కాశీఖండం ప్రకారం ఒకప్పుడు కైలాస శిఖరంపై ఉన్న తల్లి పార్వతి ఉత్సుకతతో అడిగినప్పుడు మహాదేవుడు ఈ లింగ వృత్తాంతం ఈ విధంగా చెప్పెను. ప్రతాపి మరియు పరమ తపస్వి అయిన కంబలుడనే నాగరాజు నన్ను పొందడానికి కాశీ పవిత్ర భూమిని ఎంచుకున్నాడు. మణికర్ణికా ఘాట్ వద్ద శివలింగాన్ని స్థాపించి 1000 సంవత్సరాలు ఉపవాసం ఉండి పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ కఠోర తపస్సు చేశాడు. నాదబ్రహ్మ సాధనలో భాగంగా అతను వీణ వాయించడం మరియు సంగీతంలో గొప్ప పండితుడు. అతని కంఠం నుండి వచ్చిన వేదపదాలు మరియు అతని గొంతు నుండి ప్రవహించే దివ్య గానాలకు స్వామి మంత్రముగ్ధుడయ్యాడు. నాగరాజు సంపద కోసం కాదు, జ్ఞానం మరియు భక్తి కోసం తపస్సు చేశాడని గ్రహించి వరం కోరుకోమన్నాడు. ఈ శివలింగం ఎల్లప్పుడూ శివతత్వంతో నిండి ఉండాలని మరియు ఈ లింగాన్ని దర్శించే భక్తులందరూ శాస్త్రాలు మరియు సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండాలని నాగరాజు వరం కోరాడు. శాస్త్రాల ప్రకారం ఈ శివలింగాన్ని దర్శించటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఇక్కడ భక్తితో పూజించే వ్యక్తి సరస్వతీదేవి కృపతో కంఠసిద్ధిని పొందుతాడు మరియు సంగీతం, గానం మరియు శిల్పకళలలో నిష్ణాతుడవుతాడు. 7 జన్మలలో పేరుకుపోయిన పాపాలు తక్షణమే నాశనమవుతాయి. సాధకుడు గంధర్వత్వ మరియు నాదబ్రహ్మయ జ్ఞానాన్ని పొందుతాడు. అష్టమి మరియు చతుర్దశి తిథులలో ఇక్కడ పూజించడం భక్తులను అంతిమ మోక్షానికి దారితీస్తుంది. కంబాలాస్వతరే శౌచ తస్య దక్షిణదత్ శుభే కంబాలాస్వతరం తీర్థం తత్ర సర్వవిషాపహం తత్ర స్నాతో భవేన్మర్యో గీత విద్యా విశారదః. పర్వతేశ్వరునికి దక్షిణాన కంబలాస్వతరేశ్వర్ అనే 2 పవిత్ర లింగాలు ఉన్నాయి. అక్కడే అన్ని రకాల విషాలను తొలగించే కంబలాస్వతర తీర్థం ఉంది. అక్కడ స్నానం చేయడం ద్వారా ఒక వ్యక్తి పాటల పరిజ్ఞానంలో నిపుణుడవుతాడు. ఈ పావన కథను వీలైనంత విస్తృతంగా షేర్ చేయండి. తద్వారా శివభక్తులు కాశీ యొక్క ఈ రహస్య మరియు గొప్ప తీర్థస్థలం యొక్క వైభవం గురించి తెలుసుకోగలరు. ఓం శ్రీ కంబలేశ్వరాయ నమః. కాశీ విశ్వనాథ భక్తి వృక్ష.